డివైన్ పేరెంటింగ్ అనేటువంటి దాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది గనక మనం ఆలోచన చేసినట్లయితే, కీర్తనకారుడు అంటా ఉన్నాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతులోని బాణముల వంటి వారు, వారితో తమ అంబుల పొదిని నింపుకొనిన వాడు ధన్యుడు, అటు వారు సిగ్గుపడరు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుడిచ్చినటువంటి గర్భ ఫలాన్ని దేవుని కొరకు పెంచడము అనేటువంటి డివైన్ పేరెంటింగ్ ని నేర్చుకుంటారో, వారికి దేవుడిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఏంటి అని అంటే, అట్టి వారు తమ వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు, యవన కాలంలోనికి వచ్చినటువంటి బిడ్డ దేవుని భయాన్ని కలిగినటువంటి బిడ్డ కాబట్టి తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడతాడు, తల్లిదండ్రులకు ఆదరణగా నిలబడతాడు, తల్లిదండ్రులకు గుండెపోటు తెప్పించే పరిస్థితి తీసుకురాడు. అయ్యారు అంటారా?